అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణమా. అర్జున్ ఆఫీస్ బ్యాగ్ పక్కన పడేసి తాపీగా టీవీ చూస్తున్న అత్త కోడల్ని చూసి కోపంతో ఊగిపోతూ వాళ్ళ ముందున్న ఫ్లవర్ వాస్ నేలకేసి కొట్టి విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్. అలా ఉడుక్కుంటున్న భర్తని కొడుకుని చూసి నవ్వుకున్నారిద్దరూ. కాసేపటికి ఏయ్ అన్న పిలుపు లేదు లేదు అరుపు వినిపించగానే ఉలిక్కిపడి పైకి చూసింది సంయు. పిలిచి లోపలికెళ్ళిపోయాడు అర్జున్. ఇంకా వెళ్లకుండా ఉంటే కోపం ఎక్కువ అవుతుందని గబగబా లోపలికెళ్ళిపోయింది సంయు. ఆమె లోపల అడుగు పెట్టిందో లేదో డోర్ లాక్ చేసి గోడకి అదిమి, ఏంటి ఈరోజు బాగా ఎక్కువ అవుతుంది, నాటకాలు చేస్తున్నావేంటి, నేను వచ్చినా కానీ పట్టించుకోకుండా తాపీగా టీవీ చూస్తున్నావు, మొగుడంటే భయం పోయిందా, లేక వీడికేంటి భయపడేది అనుకుంటున్నావా? అయ్యో, అలా ఎందుకు అనుకుంటానండి, మీరంటే నాకు చాలా గౌరవం. చెంప పగిలిపోద్ది ఇలాంటి నాటకాలాడితే. నీ ఇష్టానికి తినిపిస్తున్నావు, నేను తింటానని చెప్పానా? నన్ను ఓన్ చేసేసుకుంటున్నావేంటి? ఒళ్ళు కొవ్వెక్కిందా? లేదండి, మీరంటే ప్రేమ పుట్టింది, అందుకే ఇలా అంటూ అంత సీరియస్ సిచ్యువేషన్లో కూడా సిగ్గుపడింది సంయు. చంపుతా, సిగ్గుపడకు, చంపేయండి, మీ చేతిలో హాయిగా చనిపోతా అనింది. అచ్చా, అయితే చనిపోవే, నాకు పట్టిన గ్రహణం వదిలిపోతుంది అనుకుంటూ పీక పట్టాడు. సంయు చూస్తుందే కానీ ఏం మాట్లాడట్లేదు. కోపంతో ఆమె పీక పట్టి పైకి లేపాడు. అయినా అతన్ని ప్రతిఘటించలేదు. అర్జున్ ఆమె ప్రవర్తనకి కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. అతన్ని వదిలిపెట్టమని బ్రతలాడుతుందేమో అని చూస్తున్నాడు. మీకోసం చచ్చిపోతా అన్నది ఎందుకు బ్రతిలాడుతుంది? చావడానికైనా సిద్ధపడుతుంది కానీ. అలా ఎంతసేపు పట్టాడో ఆమె నుండి ఎలాంటి రియాక్షన్ రాక విసుగొచ్చి విసురుగా వదిలిపెట్టాడు. కింద పడ్డ సంయు గొంతుపై చేయి పెట్టుకొని దగ్గుతూ ఊపిరి కష్టంగా తీసుకుంటూ శాడిస్టిక్ స్మైల్తో చూసింది అతన్ని. ఏంటి అలా నవ్వుతున్నావు? గెలిచాను అనా? నీ ప్రాణం తీయడం నాకు సెకండ్లో పని. ప్రాణం తీస్తే ఏమొస్తుంది? బ్రతుకున్నంతసేపు నరకం అంటే ఏంటో చూపించి చంపేస్తా. నువ్వు చేసిన పాపాలకి అని ఏదో అంటుంటే, షటాప్ అర్జున్, ఆర్ యు మ్యాడ్? చెబుతుంటే అర్థం కావట్లేదా నేనేం తప్పు చేయలేదు అని? నువ్వు చదువుకున్నావుగా, కాస్తైనా బ్రెయిన్ పెట్టి ఆలోచించరా? ఏంటే నన్నే రా అంటున్నావు? ఒళ్ళు ఎలా ఉంది అంటూ బుగ్గలు పట్టాడు. చాలా వేడిగా ఉంది, తీరుస్తావా అనింది కొంటెగా చూస్తూ. ఆమె మాటలకి కళ్ళు చిట్లించాడు. నవ్వుతూ అలాగే చూస్తూ ఉంది. పట్టిన బుగ్గలని విసురుగా వదిలి, ఛీ, నువ్వసలు ఆడదానివేనా? ఇంత హెయిట్ చేస్తున్నా ఇలా ఇలా మాట్లాడుతున్నావే? ఎలా తెలుసా? మీ మీద ప్రేమతో. నువ్వంటే ప్రాణం కాబట్టి. అదే నీ ప్లేస్లో వేరే మగాడయ్యుండుంటే నా లిటిల్ ఫింగర్ కూడా ముట్టుకున్న వాడిని చీల్చి చెండాడేదాన్ని. సర్లేండి శ్రీవారు, మన గొడవలు ఎప్పుడు ఉంటాయి కానీ మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా? ఇంకేం స్నాక్స్ చేయమంటారో చెప్పండి, చేసి పెడతాను. చెప్పండి అంటూ అతని షర్టు పట్టి దగ్గరికి లాక్కొని అర్జున్ కళ్ళలోకి సూటిగా చూసింది. అంత ప్రేమగా చూస్తున్న చూపులు అతడి గుండెల్లో గుచ్చాయి. టక్కున చూపు తిప్పేశాడు. నవ్వుకుంది సంయు. ఏంటండి, నా కళ్ళలోకి చూడలేకపోతున్నారా అనింది అతన్ని అలాగే చూస్తూ. ఏంటి వేషాలేస్తున్నావు? వేషాలు కాదండి, మీరు నిజంగా నన్ను సూటిగా చూడలేకపోతున్నారు, నాకు బాగా అర్థమవుతుంది. పిచ్చి పిచ్చిగా ఉందా అంటూ దవడలు వత్తిపట్టి గట్టిగా నడుంగిల్లాడు. అదే ప్రాసెస్లో సంయు అర్జున్ షర్టు పట్టి దగ్గరికి లాక్కొని అతని పెదవులపై చిన్నగా పెక్కిచ్చింది. ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి సంయుక్తని అలాగే చూస్తూ ఉండిపోయాడు. నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సంయు. ఏంటే అలా నవ్వుతూ వస్తున్నావు? వాడేమన్నాడు? ఏం లేదత్తయ్య, భార్యాభర్తల సరసాలు అని సిగ్గుపడుతూ కిచెన్లోకెళ్ళింది. సుమిత్ర కోడల్ని చూసి చిన్నగా నవ్వుకుంది. అర్జున్కి కాఫీ స్నాక్స్ చేయడంలో పడింది. అంతలో నడుం మీద గండు చీమ కుట్టినట్లు నొప్పిగా అనిపిస్తుంటే టక్కున వెనక్కి తిరగడానికి ట్రై చేసింది సంయు. కానీ అర్జున్ ఉక్కు కౌగిల్లో తిరగలేకపోయింది. ఇప్పటి వరకు వేషాలేసావుగా, ఇప్పుడెలా తప్పించుకుంటావో నేను చూస్తాను. అతనిచ్చే నొప్పిని పంటి బిగువన పట్టి నేనెందుకు తప్పించుకుంటాను? మీరు నన్ను ఎంత బాధ పెట్టినా సరే దగ్గర కావడానికి ట్రై చేస్తాను కానీ, చెప్పానుగా,
మీకోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నాను అని మీరు నన్ను కోపంతోనో ప్రేమతోనో చంపట్లేదు అనింది డ్రామాటిక్గా. ఓహ్! ప్రేమతో అనుకుంటున్నావా? ఈ జన్మలో నీ మీద ప్రేమ పుట్టదు. అదీ చూద్దాం ఎలా పుట్టదో. నా మీద ప్రేమ అతి తొందరలోనే పుట్టిస్తానని శపథం చేస్తున్నాను. ఈ మంగమ్మ శపథాలకేం తక్కువ లేదులే. చాలా చేయొచ్చు అన్నాడు వెటకారంగా. మీరు ఎలాగైనా అనుకోండి. నా ప్రేమతో మిమ్మల్ని, మీ మనసును ఎలా గెలుచుకుంటానో మీరే చూడండి అంటూ బలవంతంగా అతని పట్టు నుండి అతని వైపుకు తిరిగి నోట్లో మిర్చి బజ్జి పెట్టింది. నీకు ధైర్యం బాగా పెరిగిపోయిందే అంటూ ఆమె జుట్టు పట్టి దగ్గరికి తెచ్చుకున్నాడు. నవ్వుతూ అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ పెదవులకి అంటిన బజ్జీని నాలుకతో లిక్ చేసింది. కోపంతో ఆమె కింది పెదవి కొరకాడు అర్జున్. పెదవి చిట్లి రక్తం కారుతుంటే, నా పెదాలు అంత టేస్టీగా ఉన్నాయా? రోజుకు ఒక్కసారైనా కొరకందే ఊరుకోవట్లేదు అంటూ ఆమె పెదవులకి అంటిన బ్లడ్ని అర్జున్ పెదాలకి అంటించి అతని పెదాలని లిక్ చేసింది. ఏంటే మీద మీదకొస్తున్నావు? ఒళ్ళు తిమ్మిరిగా ఉందా అంటూ అరిచాడు. అరవకండి, హాల్లో అత్తయ్య గారున్నారు. ఇలా అరిస్తే మన మాటలు వింటారు అంటూ తెరిచిన నోట్లో ఇంకో బజ్జీ పెట్టి అతని చెయ్యి పట్టి హాల్లో కూర్చోబెట్టి బజ్జీ ప్లేట్ కాఫీ కప్ చేతిలో పెట్టింది. ఆమె ప్రవర్తనకి కొరకరా చూస్తూ నీ సంగతి ఇప్పుడు కాదే, రాత్రి చెబుతా అనుకుంటూ కాఫీ సిప్ చేస్తున్నాడు. సమ్యు వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళి నవ్వుతూ చూస్తున్న సుమిత్ర చేతిలో కాఫీ స్నాక్స్ పెట్టి అర్జున్ పక్కన కూర్చుంది. మెల్లగా అత్తాకోడళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని కన్ను కొట్టుకున్నారు. వాళ్ళిద్దరినీ కొట్టేలా చూస్తూ స్నాక్స్ తినడంలో పడ్డాడు అర్జున్. ఏంటి బేబీ, ఇంకా ఎంతసేపు? నీకోసం చాలా వెయిట్ చేస్తున్నాను, త్వరగా రా అంటూ మత్తుగా పిలిచి కాల్ కట్ చేశాడు అతను. పక్కన అతని బాడీని నిమురుతూ న్యూడ్గా ఉన్న అతని ఛాతిపై ముద్దులు పెడుతూ వాడి మీదకి చేరిపోయింది. అప్పటికే బాగా కోరికతో నిండిపోయి ఉన్న అతను ఆమె చేష్టలకి ఆమెను కిందకి టర్న్ చేసి ఆమె మీద ఎక్కేశాడు. ఇద్దరి శరీరాల వేడి తాపాన్ని తీర్చుకోవడంలో పడిపోయారు. అతనిచ్చే స్ట్రోక్స్కి ఇక చాలు అంటూ అరుస్తూ ఉంది ఆ అమ్మాయి. గ్రౌండ్లోకి దిగాక ఇక చాలు, వద్దు అన్న పదాలు నా చెవికి వినపడకూడదు బేబీ అంటూ వాడి కోరికని గంటన్నరసేపు తీర్చుకొని ఆమెకు నరకం చూపించి వదిలాడు. స్పృహ తప్పి పడిపోతున్న ఆ అమ్మాయి ఫేస్ మీద నోట్ల కట్టని విసిరి, రేపు కూడా ఇదే టైంకి నా రూమ్లో ఉండాలి, వెళ్ళో అన్నాడు. ఆమె విడిచిన డ్రెస్ వేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. హాయ్ బేబీ అంటూ ఇంతకుముందు కాల్ చేసిన అమ్మాయి డోర్ ఓపెన్ చేయగానే, హలో నిషా, దాదా అంటూ ఆమె చేయి చాపి పిలిచాడు. ఆ అమ్మాయి ఒక్కో వలువను దూరం చేస్తూ దగ్గరికి వచ్చి అతని మీద పడిపోయింది. ఇక ఆ ఇద్దరి కోరికలు ఎంతసేపు తీర్చుకున్నారో తెలీదు. చెమటలు చిందించిన శరీరాలతో, నీకు కావాల్సింది నేను చేశాగా, నాకు కావాల్సింది నువ్వెప్పుడిస్తావు అనింది. ఎక్కడ చేసావు నిషా? సగం మాత్రమే పూర్తయింది, పూర్తిగా అవ్వలేదుగా. ఆ అర్జున్ గాడు కోపంతో దాన్ని దూరం పెడతాడు అనుకుంటే వెళ్ళి పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోయాడు. ఒంటరిగా ఉంది, దాన్ని పట్టుకొని యూరప్ చెక్కేద్దామనుకున్నాను. దాన్ని వెతకడానికి నాకు ఇన్నేళ్లు పట్టింది. తీరా దొరికాక వాడు ఎగేసుకొనెళ్ళాడు. డోంట్ వర్రీ క్రాంత్, వాడు తీసుకెళ్లిన దానితో సంసారం చేయలేడుగా. సో మంచి స్పాట్ చూసుకొని దాన్ని కిడ్నాప్ చేస్తే అంటూ నవ్వింది నిషా. ఈ ఐడియా ఏదో బాగుంది, మరి ఇంకెందుకు ఆలస్యం, ప్లాన్ అమల్లోకి తేవడమే అంటూ సర్కాస్టింగ్గా నవ్వుతూ ఆమెను ఆక్రమించాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.